Hello everyone, welcome to Groups Master. This is Group 1 Mains Revision Series Science and Technology Paper 5. Total 9 topics ఉన్నాయి. ఇది టాపిక్ 5.6. ప్రీవియస్ టాపిక్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఈ టాపిక్లో మనం న్యాచురల్ డిసాస్టర్స్, సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ సునామీస్ ప్రిడిక్షన్ మేనేజ్మెంట్ టాపిక్ రివైజ్ చేయబోతున్నాం. Please visit our official website www.groupsmaster.com. This website mainly useful for you in your APPS and UPSC civil services examination preparation. న్యాచురల్ డిసాస్టర్స్, మీకు న్యాచురల్ డిసాస్టర్స్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా ఫస్ట్ వాట్ ఈజ్ న్యాచురల్ డిసాస్టర్ అనేది మెన్షన్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. న్యాచురల్ డిసాస్టర్ని యూఎన్ డిఫైన్ చేసింది. ఏ విధంగా డిఫైన్ చేసిందంటే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈవెంట్స్ ట్రిగర్డ్ బై న్యాచురల్ హజార్డ్స్ దట్ ఓవర్వెల్మ్ లోకల్ రెస్పాన్స్ కెపాసిటీ అండ్ సీరియస్లీ ఎఫెక్ట్ ద సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ రీజియన్. చూడండి, ఎప్పుడైనా మీకు న్యాచురల్ డిసాస్టర్ని ఎప్పుడు చెప్తామంటే, ఇప్పుడు ఒక కొన్ని ఫ్లడ్స్ వచ్చాయి, అలాగే డ్రాట్స్ వచ్చాయి, ఒక ఎర్త్క్వేక్, ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని ట్యాకిల్ చేసే కెపాసిటీ మీ దగ్గర లేదనమాట. అంటే దానికి మీరు ఎఫెక్టివ్గా రెస్పాండ్ అవ్వలేకపోయారు. మీరు అంటే అక్కడ మున్సిపాలిటీస్, పంచాయతీస్, గవర్నమెంట్స్ రెస్పాండ్ అవ్వలేకపోయారు. ఎందుకంటే దాని ద్వారా కలిగిన డ్యామేజ్ అంత ఎక్కువ ఉందన్నమాట. సో వాటిని మనం న్యాచురల్ డిసాస్టర్ అని చెప్తాం. అంతేగాని ఇప్పుడు చిన్న చిన్న ఫ్లడ్స్ వచ్చినా, కొన్ని చిన్న ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే బాగా రెస్పాండ్ అయ్యారు, సో మీరు వెంటనే దాన్ని మిటిగేట్ చేయగలిగారు, వాటిని మనం డిసాస్టర్ అన్నాం. సో న్యాచురల్ డిసాస్టర్ మీనింగ్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. న్యాచురల్ డిసాస్టర్ ఇస్ డిఫైన్డ్ బై ద యుఎన్ యాజ్ the consequences of the events triggered by the natural hazards that overwhelmed local response capacity. అంటే లోకల్ రెస్పాన్స్ కెపాసిటీని బీట్ చేస్తుంది అనమాట న్యాచురల్ డిసాస్టర్, అండ్ సీరియస్లీ ఎఫెక్టింగ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ రీజియన్. అప్పుడే మనం దాన్ని న్యాచురల్ డిసాస్టర్ అంటాం. న్యాచురల్ డిసాస్టర్స్ ఆర్ న్యాచురల్లీ అకరింగ్ ఈవెంట్స్ అండ్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ దట్ కాజెస్ ఇంజురీ, డెత్ ఆఫ్ పీపుల్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్, లైఫ్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్టీ, ఈవెన్ దే కెన్ వైప్ అవుట్ ఎంటైర్ సివిలైజేషన్స్. సో ఇంత పొటెన్షియల్ ఉందన్నమాట న్యాచురల్ డిసాస్టర్కి. ఇందులో మనకు ఫస్ట్ మెన్షన్ చేసిన సైక్లోన్స్ కదా. సో సైక్లోన్స్ చూస్తున్నాం. సైక్లోన్స్ ఆర్ లార్జ్ స్కేల్ ఎయిర్ మాసెస్ దట్ రొటేట్ అరౌండ్ ఏ స్ట్రాంగ్ సెంటర్ ఆఫ్ లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సైక్లోన్స్ అనేవి లార్జ్ స్కేల్ ఎయిర్ మాసెస్, అవి లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని సెంటర్లో ఉన్న లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ ఎయిర్ మాసెస్. బికాస్ ఆఫ్ ద కొరియోలిస్ ఎఫెక్ట్ ద విండ్ ఫ్లోస్, కొరియోలిస్ ఎఫెక్ట్ మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్లో చదివే ఉంటారు. దానివల్ల ద విండ్ ఫ్లోస్ ఇన్వర్డ్ ఇన్ అన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. ఇది ఈక్వేటర్ అయితే, ఇది నార్థన్ సదరన్ అయితే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. సైక్లోన్స్ ఆర్ యూజువల్లీ అకంపెనీడ్ బై వైలెంట్ స్టార్మ్స్ అండ్ బ్యాడ్ వెదర్. సైక్లోన్స్ వచ్చినప్పుడు వైలెంట్ స్టార్మ్స్, బ్యాడ్ వెదర్ ఫీచర్స్గా ఉంటాయి. అయితే సైక్లోన్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ట్రాపికల్ సైక్లోన్స్, నెక్స్ట్ నుంచి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. వీటిని మనం టెంపరేట్ సైక్లోన్స్ అని కూడా అంటాం. ట్రాపికల్ సైక్లోన్స్ ఫామ్ ఓన్లీ ఓవర్ ట్రాపికల్ వార్మ్ ఓషన్. చూడండి, ట్రాపికల్ వార్మ్ ఓషన్ మీద మాత్రమే ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఎక్కడంటే ఏరియా ఆల్మోస్ట్లీ 480 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ నార్త్ ఆర్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్. ఒకవేళ ఈ ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి కానీ అట్లాంటిక్ ఆర్ ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్స్లో ఫామ్ అయితే వీటిని మనం హరికేన్స్ అంటాం. ఇన్ ద వెస్ట్ అండ్ నార్త్ పెసిఫిక్ రీజియన్లో ఫామ్ అయితే వాటిని టైఫూన్స్ అంటాం. అలాగే రీజియన్స్ ఆఫ్ సౌత్ పెసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్లో ఫామ్ అయితే వాటిని మనం సైక్లోన్స్ అంటున్నాం. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ మిడ్ లాటిట్యూడ్స్లో ఫామ్ అవుతాయి. సో అందుకే వీటిని మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ అని కూడా అంటాం. ది అక్కర్ డ్యూ టు, ఇక్కడ అవి దేని వల్ల అక్కడ అవుతున్నాయంటే డ్యూ టు ద డైనమిక్ ఇంటరాక్షన్ ఆఫ్ వార్మ్ ట్రాపికల్ అండ్ కోల్డ్ పోలార్ ఎయిర్ మాసెస్ అట్ ద పోలార్ ఫ్రంట్. మనకి పోలార్ రీజియన్స్ నుంచి వచ్చే కోల్డ్ మాసు, ఈక్వేటర్ దగ్గర నుంచి వెళ్ళే వార్మ్ ట్రాపికల్ ఎయిర్ మాసెస్ రెండు ఇంటరాక్షన్ జరగడం వల్ల రెండింటి మధ్యలో ఇంటరాక్షన్ జరగడం వల్ల మనకి ఒక ఫ్రంట్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఈ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఇంటరాక్షన్ కాజెస్ ద వార్మ్ ఎయిర్ to be cyclonically lifted vertically into the atmosphere where it combines with colder upper atmosphere air. This process also helps to transport excess energy from the lower latitudes to higher latitudes. So in lower latitudes nunchi higher latitudes ki enormous amount of energy kuda air masses carry cheskoni teeskoni veltayi. This type of cyclones movement is controlled by the cyclone air masses movement ni ఏది కంట్రోల్ చేస్తుందంటే పోలార్ జెట్ స్ట్రీమ్. అప్పర్ అట్మాస్ఫియర్, అప్పర్ ట్రోపోస్ఫియర్లో ఉంటుంది. ఇది మీరు ప్రిలిమ్స్లో చదివారు. These cyclones can produce
ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రెసిపిటేషన్స్. ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్లో వైడ్ వెరైటీ ఆఫ్ ప్రెసిపిటేషన్స్ వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే రెయిన్, ఫ్రీజింగ్ రెయిన్, హెయిల్, స్లీట్, స్నో పెలెట్స్ అండ్ స్నో. మనకి ట్రాపికల్ సైక్లోన్స్లో ఎక్కువగా రెయిన్ఫాలే ఉంటుంది, వాటర్. కానీ ఇక్కడ ప్రెసిపిటేషన్లో హెయిల్, స్లీట్, స్నో పెలెట్స్, స్నో కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది టెంపరేట్ రీజియన్స్లో ఫ్యూచర్ కనుక. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ కాజెస్ ఫార్ లెస్ డ్యామేజ్ దెన్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ హరికేన్స్. ట్రాపికల్ సైక్లోన్స్ కన్నా ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ వల్ల తక్కువ డ్యామేజ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సైక్లోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్స్. మీ అందరికీ తెలుసు వార్మ్ ఎయిర్ అనేది పైకి వెళ్తుంది, రైజ్ అవుద్ది. సో ద వార్మ్ ఎయిర్ రైజెస్ అండ్ కాజెస్, అది పైకి వెళ్ళడం వల్ల అక్కడ లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అవుతుంది. వార్మ్ ఎయిర్ అనేది పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అవుతుంది. సో ఈ లో ప్రెజర్ ఏరియాని చుట్టుపక్కల ఉన్న ఏరియా నుంచి ఆక్యుపై చేస్తుంది. ఎయిర్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఏరియాస్ విత్ హై ఎయిర్ ప్రెజర్ pushes to the low pressure area. Then that new air becomes warm and moist and rises. ఏదైతే ఇక్కడికి వచ్చిందో ఎయిర్ అది కూడా వార్మ్ అయ్యి మళ్ళీ అది కూడా రైజ్ అవుతుంది అనమాట. యాజ్ ద వార్మ్ ఎయిర్ కంటిన్యూస్ టు రైజ్, ద సరౌండింగ్ ఎయిర్ టేక్స్ ఇట్స్ ప్లేస్. ఇది వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో కంటిన్యూస్గా ఇక్కడ ఎంటీ స్పేస్ ఎప్పుడైతే జనరేట్ అయిందో నెక్స్ట్ ఇంకో ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అది మళ్ళీ హీట్ ఎక్కి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. యాజ్ ద వార్మ్డ్ మాయిస్ట్ ఎయిర్ రైజెస్ అండ్ కూల్స్ ఆఫ్, పైకి వెళ్ళిన తర్వాత అది కొంత టైంకి కూల్ అవుద్ది. ద వాటర్ ఇన్ ద ఎయిర్ ఫార్మ్స్ క్లౌడ్స్. అవి క్లౌడ్స్ ఫామ్ చేస్తాయి కూల్ అయ్యాక. ద హోల్ సిస్టమ్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ విండ్ స్పిన్స్ అండ్ గ్రోస్ ఫెడ్ బై ఓషన్స్ హీట్ అండ్ వాటర్ ఎవాపరేటింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్. ఇది కంటిన్యూస్గా జరగడం వల్ల ఆ క్లౌడ్స్ చాలా పెద్దది అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టార్మ్స్ దట్ ఫార్మ్ నార్త్ ఆఫ్ ద ఈక్వేటర్ స్పిన్ కౌంటర్ క్లాక్ వైజ్. స్టార్మ్స్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్ స్పిన్ క్లాక్ వైజ్. ఇప్పుడే చెప్పాను కదా ఈక్వేటర్కి. ఈ స్టార్మ్స్ ఏవైతే నార్థన్ హెమిస్ఫియర్లో ఫామ్ అయితే అవేంచో కౌంటర్ క్లాక్ వైజ్లో రన్ అవుతాయి. ఇక్కడ క్లాక్ వైజ్లో మూవ్ అవుతాయి అనమాట. దిస్ డిఫరెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ఎర్త్స్ రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సిస్. దాన్నే కొరాలిస్ ఫోర్స్ అంటాం. యాజ్ ద స్టార్మ్ సిస్టమ్ రొటేట్స్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్, అది ఫాస్ట్గా రొటేట్ అవడం వల్ల అక్కడ ఒక ఐ అనేది ఫామ్ అవుతుంది అనమాట సెంటర్లో. ఓకే, క్లౌడ్ ఉన్నప్పుడు ఇక్కడ సెంటర్లో ఐ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ చాలా కామ్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది ఐ దగ్గర, విత్ వెరీ లో ఎయిర్ ప్రెషర్. హై ప్రెషర్ ఎయిర్ ఫ్రమ్ అబౌవ్ ఫ్లోస్ డౌన్ ఇంటూ ద ఐ. జనరల్లీ ద ఐ ఆఫ్ ద స్టార్మ్స్ హ్యాస్ 3 బేసిక్ షేప్స్. ఇక్కడ దీనికి 3 బేసిక్ షేప్స్ ఉంటాయి. ఒకటి సర్కిల్, కాన్సెంట్రిక్ అండ్ ఎలిప్టికల్. అయితే మన ఇండియాలో ఫామ్ అయ్యేది, మోస్ట్లీ ఇండియన్ ఓషన్లో ఫామ్ అయ్యేది ఎక్కువ కాన్సెంట్రిక్ ప్యాటర్న్ అనమాట. A tropical cyclone begins to weaken in terms of its central low pressure, internal warmth and extremely high speeds. As soon as its source of warm moisture begins to ebb is abruptly cut off slowగా. This happens after its landfall and when it comes over cold waters. ఫైనల్గా అది మనకి ల్యాండ్కి రీచ్ అయిన తర్వాత ఇంకా మరి ఇక్కడ ఇంకా మనకి వాటర్ని క్యారీ చేసే కెపాసిటీ ఉండదు కనుక కంటిన్యూస్గా ఇంకా తగ్గిపోతుంది అనమాట దాని పవరు. సో ఆ క్లౌడ్ క్యారీ చేసిన వాటర్ని అంతా రిలీజ్ చేస్తుంది. అదే మనకి హెవీ రెయిన్ఫాల్. సో ఆ విధంగా సైక్లోన్ అనేది అట్ లాస్ట్ డిసపియర్ అయిపోద్ది. నెక్స్ట్ ఇండియన్ సినారియో చూద్దాం. సైక్లోన్స్. ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ అఫెక్టెడ్ రీజియన్స్ ఇన్ ద వరల్డ్ బికాస్ మీ అందరికీ తెలుసు లాంగ్ కోస్ట్ లైన్. ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు నియర్లీ 10% ఆఫ్ ద వరల్డ్స్ ట్రాపికల్ సైక్లోన్స్ ఇండియాలోనే ఫామ్ అవుతాయి. సో ఆఫ్ దీస్ మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యావ్ దర్ ఇనీషియల్ జెనిసిస్ ఓవర్ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది. అండ్ దట్ స్ట్రైక్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ద ఇండియా. బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయినవన్నీ ఈస్ట్ కోస్ట్ని స్ట్రైక్ చేస్తాయి. ఆన్ ద యావరేజ్ 5 to 6 ట్రాపికల్ సైక్లోన్స్ మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. అందులో 2 to 3 ఖచ్చితంగా సివియర్గా ఉంటున్నాయి. మోర్ సైక్లోన్స్ అక్కర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ దాన్ అరేబియన్ సీ. అరేబియన్ సీలో కన్నా బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అవుతున్నాయి. మీకు ఒరిస్సా సూపర్ సైక్లోన్ ఐడియా ఉంటుంది, అదొక ట్రాపికల్ సైక్లోన్. Tropical cyclones occur in the months of May, June, October, November. The tropical cyclone disaster potential is very high. చాలా ఎక్కువ ఉంటుంది దాని డిసాస్టర్ పొటెన్షియల్ ట్రాపికల్ సైక్లోన్స్ది. దాంతోపాటు ఎందుకంటే డ్యూ టు అకంపెనింగ్ డిస్ట్రక్టివ్ విండ్ స్టార్మ్ సర్జెస్, హెవీ రెయిన్ఫాల్ తీసుకొని వస్తాయి అనమాట. స్టార్మ్ సర్జెస్ కాజెస్ ద మోస్ట్ డ్యామేజ్ యాజ్ సీ వాటర్ ఇన్డేట్స్ లో లయింగ్ ఏరియాస్ ఆఫ్ కోస్టల్ రీజన్స్. మీరు అందరూ చూస్తూ ఉంటారు న్యూస్లో. ఎప్పుడైనా ఒక సైక్లోన్ వస్తుందంటే కోస్టల్ ఏరియాలో ఉన్న పీపుల్ అందరినీ అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేస్తారు. సో ఆ ఏరియాస్లో హెవీ రెయిన్ఫాల్ వచ్చి ఫ్లడ్స్ వస్తాయి.
and erodes beaches and embankments and destroys the vegetation and reduces soil fertility. Cyclones vary in diameter 50 to 350 కిలోమీటర్ రేంజ్లో ఉంటాయి, బట్ దేర్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కూడా వాటి ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నియర్ ద ఐ winds may hit at a speed of 320 kilometers per hour స్పీడ్తో విండ్స్ మూవ్ అవుతాయి ఐ ఉన్న ఏరియా అంతా కూడా. దస్ ట్రాపికల్ సైక్లోన్స్ క్యారెక్టరైజ్డ్ బై డిస్ట్రక్టివ్ విండ్స్, టొర్రెన్షియల్ రెయిన్ఫాల్, స్టార్మ్ సర్జెస్ అండ్ డిస్టర్బ్స్ నార్మల్ లైఫ్. Cyclones can damage structures, that is houses, lifeline infrastructure, power, communication towers, hospitals, food storage facilities, roads, bridges, culverts and crops etc. ఈ విధంగా ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ సైక్లోన్ ప్రిడిక్షన్ మేనేజ్మెంట్. ఈ సైక్లోన్స్ని ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు, సైక్లోన్స్ వస్తున్నాయని ఎలా తెలుసుకుంటున్నారు అనేది మనం ప్రిడిక్షన్ మేనేజ్మెంట్లో చూడాల్సిన మెయిన్ టాపిక్ అనమాట. The low pressure areas, depressions and cyclones are routinely monitored using satellite data in real time. Low pressure areas, depressions ni satellite data యూజ్ చేసుకొని రియల్ టైంలో మానిటర్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తుంది MOES with IMD హెల్ప్తో. ఫోర్కాస్టింగ్ ఆఫ్ సైక్లోన్స్, ట్రాక్ మూమెంట్ అండ్ ఇంటెన్సిటీ. సైక్లోన్స్ అవి ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, ఏ ట్రాక్లో మూవ్ అవుతున్నాయి, వాటి ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది ఎప్పటికప్పుడు ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారనమాట. దీన్ని ఎలా చేస్తారంటే దిస్ హ్యాస్ బీన్ అచీవ్డ్ బై మీన్స్ ఆఫ్ హై రెజల్యూషన్ మోడల్స్, ఆగ్మెంటేషన్ capability to acquire and analyze all available atmospheric and ocean data. These advanced forecasting techniques with improved warning systems significantly lead to reduction in loss of life and property. ఈ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల సైక్లోన్స్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయో తెలుసుకోవడం వల్ల, వాటి ఇంటెన్సిటీ ఎంత ఉందో తెలుసుకోవడం వల్ల చాలామంది లైఫ్ని, ప్రాపర్టీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడగలుగుతున్నాం. With improved scientific understanding, enhanced observation network, generation of in situ observations from the cyclone core and environment, along with improved modeling techniques through collaborative research, one can save many lives and lifeline infrastructure from cyclones. ఇలాంటి సైంటిఫిక్ అండర్స్టాండింగ్, వైడ్ అబ్జర్వేషన్ నెట్వర్క్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, వేరియస్ కొలాబరేటివ్ రీసెర్చ్ వర్క్స్ అండ్ మోడలింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మనం లైఫ్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్టీని, చాలామంది ప్రాణాలని కాపాడొచ్చు అనమాట. ఇది మీరు సైక్లోన్ ప్రిడిక్షన్ మేనేజ్మెంట్లో రాయాలి మెయిన్. నెక్స్ట్ ఎర్త్క్వేక్స్. An earthquake is a phenomenon that occurs without warning and involves violent shaking of the ground and everything over it. చూడండి, ఎర్త్క్వేక్స్లోని వైలెంట్ షేకింగ్, గ్రౌండ్ వైలెంట్గా షేక్ అవుతుంది, దాని పైన ఉన్న అన్నీ కూడా బిల్డింగ్స్, కార్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ అందరూ కూడా షేక్ అవుతారనమాట. It results from the release of accumulated stress of the moving lithospheric and crustal plates. ఎర్త్క్వేక్ మెయిన్గా ఎందుకు వస్తుందంటే మనకి లిథోస్ఫెరిక్ అండ్ క్రస్టల్ ప్లేట్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి ఒక స్ట్రెస్ అనేది రిలీజ్ అయితే ఆ ఎనర్జీ పైకి రిలీజ్ అయ్యి మూవ్ అయ్యి ఆ ఎర్త్క్వేక్ని కాజ్ చేస్తుంది అనమాట. అంటే ఆ ఎర్త్క్వేక్ అనేది అక్కడ రావడానికి మెయిన్ రీజన్ అవుతుంది. ఏదది అక్యుములేటెడ్ స్ట్రెస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద moving lithospheric plates. The Earth's crust is divided into 7 major plates which move slowly and continuously over the Earth's interior. Earthquakes are tectonic in origin. Tectonic in origin ante meaning the moving plates are responsible for the occurrence of the violent shakes. ఈ మూవింగ్ ప్లేట్స్ రెస్పాన్సిబుల్ అవుతున్నాయి కనుక ఈ వైలెంట్ షేక్స్కి ఎర్త్క్వేక్స్ని టెక్టానిక్ ఇన్ ఆరిజిన్ అన్నాం. అయితే ఈ ప్లేట్స్ స్లోగా మూవ్ అవుతున్నాయి కదా కంటిన్యూస్గా, ఎప్పుడైతే అవి స్లిప్ అవుతాయో, ఎప్పుడైతే అవి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ మీద ఒక ప్లేట్ ఉంది, అది ఎప్పుడైనా సరే స్లిప్ అయ్యి ముందుకు వచ్చినా పక్కకు వెళ్ళినా మీకు దాన్ని ఫాల్ట్ ప్లేన్ అంటారనమాట. అయితే దట్ లొకేషన్ బిలో ద ఎర్త్ సర్ఫేస్ వేర్ ద ఎర్త్క్వేక్ స్టార్ట్స్ ఇస్ కాల్డ్ హైపోసెంటర్. ఆ లొకేషన్ ఎర్త్ సర్ఫేస్ కింద ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎర్త్క్వేక్ అనేది దాన్ని హైపోసెంటర్ అంటాం. ఇది మన సర్ఫేస్ అయితే నెక్స్ట్ ద లొకేషన్ డైరెక్ట్లీ అబోవ్ ఇట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ఎపిసెంటర్. దీనికి అబోవ్ ఉన్నది ఎపిసెంటర్ అనమాట. ఎర్త్క్వేక్స్ ఆర్ రికార్డెడ్ బై ఇన్స్ట్రుమెంట్స్ కాల్డ్ సెస్మోగ్రాఫ్స్ని యూజ్ చేసి ఎర్త్క్వేక్స్ని రికార్డ్ చేస్తాం. అయితే ఆ రికార్డింగ్స్ని ద రికార్డింగ్ ద మేక్ ఈస్ కాల్డ్ సెస్మోగ్రాఫ్స్ ద్వారా యూజ్ చేసి తీసుకున్న రికార్డింగ్స్ని సెస్మోగ్రామ్ అంటాం. అయితే ద సైజ్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫాల్ట్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ద స్లిప్ ఆన్ ద ఫాల్ట్. ఓకే, ఎర్త్క్వేక్ సైజ్ ఏమించో
ఆ సైజ్ ఆఫ్ ద ఫాల్ట్ అది చిన్నదైతే తక్కువ ఉంటుంది, అదే పెద్దదైతే ఆ ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సైంటిస్ట్ ఆఫెన్ యూస్ సెస్మోగ్రామ్ రికార్డింగ్స్ మేడ్ ఆన్ ద సెస్మోగ్రాఫ్స్ at the surface of the earth to determine how large the earthquake was. Scientists ఆ seismogram recordings యూస్ చేసుకొని earthquake ఎంత పెద్ద చెప్తారు. The size of the earthquake is called its magnitude. earthquake చాలా పెద్ద అయితే ఆ earthquakeని సైజ్ని ఏమంటాం అంటే మ్యాగ్నిట్యూడ్ అంటాం. అయితే మనకి ఓన్లీ వన్ మ్యాగ్నిట్యూడ్ ఫర్ ఈచ్ earthquake, ఒక మ్యాగ్నిట్యూడే ఉంటుంది. అయితే మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ ఆర్ ద మెజర్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ earthquakes. ఈ రెండు కూడా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎర్త్క్వేక్స్ని మెజర్ చేస్తాయి అన్నమాట, మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ. అయితే మ్యాగ్నిట్యూడ్ ఏంటి మెజర్ చేస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ మెజర్స్ ద ఎనర్జీ రిలీజ్డ్ అట్ ద సోర్స్ ఆఫ్ ద ఎర్త్క్వేక్. ఎంత అమౌంట్ ఎనర్జీ రిలీజ్ అయింది అనేది మ్యాగ్నిట్యూడ్ చెప్తుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ ఈజ్ మెజర్డ్ ఆన్ ద రిక్టర్ స్కేల్. ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అబ్సల్యూట్ నెంబర్స్ 0 to 10. నార్మల్గా మనకి ఎర్త్క్వేక్ వస్తే 5.5 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, 8.0 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, 7.7 వచ్చింది అని న్యూస్లో వింటూ ఉంటాం. అంటే ఎర్త్క్వేక్ ఎంత పెద్దది అనేది ఈ నెంబర్ చెప్తుంది అనమాట. దాన్ని బట్టి ఎలా యాక్షన్ తీసుకోవాలి అనేది అథారిటీస్ ముందుకు ప్రొసీడ్ అవుతారు. ఇంటెన్సిటీ మెజర్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద షేకింగ్. అది ఎంత డ్యామేజ్ కాజ్ చేసింది అనేది చెప్తుంది అనమాట. స్ట్రెంగ్త్ ఆఫ్ ద షేకింగ్ ప్రొడ్యూస్డ్ బై ద ఎర్త్క్వేక్ అట్ ఎ సర్టెన్ లొకేషన్. సో ఇట్ ఈస్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ఎఫెక్ట్స్ ఆన్ పీపుల్, హ్యూమన్ స్ట్రక్చర్స్ అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఆ ఇంటెన్సిటీ అనేది ఒకటి మనం అబ్జర్వ్ చేసి విజిబుల్గా అసలు ఎంత డ్యామేజ్ అది క్రియేట్ చేసిందో ఎర్త్క్వేక్ చెక్ చేసుకొని దాని ఇంటెన్సిటీని ఒక స్కేల్ మీద మెజర్ చేస్తాం అనమాట. ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీ is ranked based on the observed facts of an earthquake in each particular place. Therefore, each earthquake produces a range of intensity values ranging from highest in the epicenter area to 0 at a distance from the epicenter. చెప్పాను కదా, ఎపిసెంటర్ అనేది డైరెక్ట్గా అబౌవ్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఆ ఎనర్జీ అలా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది అనమాట. The most commonly used earthquake intensity scale is modified Mercalli earthquake intensity scale. The range of this intensity scale is 1 to 12. Next, Indiaలో ఎలా ఉంది Indian scenario. India's increasing population and extensive unscientific constructions including multi-story luxury apartments, huge factory buildings, gigantic malls, supermarkets, warehouses, etc. are keeping India at a high risk. ఇలాంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మెయిన్ డ్రిల్లింగ్ యాక్టివిటీ చేస్తారు కదా, లోపలికి తవ్వుతారు కదా, దానివల్ల ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో ఇవన్నీ ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ టు ద ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. సో డ్యూరింగ్ ద లాస్ట్ 15 years ద కంట్రీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ 10 major earthquakes that resulted over 20,000 deaths. Over 59% of India's land area is under the threat of moderate to severe seismic hazard. The entire Himalayan belt earthquakes ki prone anamata, prone to great earthquakes of magnitude exceeding 8.0 కన్నా ఎక్కువే ఉంటుంది అనమాట ఇక్కడ earthquake magnitude. అలాగే నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ, నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, దీస్ ఆర్ ఆల్ earthquake zones. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో ఒక నోడల్ ఏజెన్సీ అది. దిస్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ డీల్స్ విత్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సెస్మాలజీ. బేస్డ్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ ఇంటెన్సిటీస్ని బేస్ చేసుకొని అంటే ఆ ఇంటెన్సిటీస్ బేస్ చేసుకొని ఇండియాలో మనకి 5 సెస్మిక్ జోన్స్ని మ్యాప్ చేశారనమాట. అవి 1, 2, 3, 4, 5, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. అయితే జోన్ 5 హైయెస్ట్ రిస్క్ ఆఫ్ సఫరింగ్ ఎర్త్క్వేక్స్ ఆఫ్ ఇంటెన్సిటీ, హైయెస్ట్ రిస్క్ అనమాట జోన్ 5. ఇందులో జోన్ 5లో ఏవేవంటే ఉన్నాయి, జోన్ 5లో హిమాలయన్ బౌండరీ ఇన్ ద నార్త్ అండ్ నార్త్ ఈస్ట్, కచ్ ఏరియా గుజరాత్లో ఉంది కదా, వెస్ట్ సైడ్, వీటిని మనం జోన్ 5గా క్లాసిఫై చేసాం. నెక్స్ట్ ఎర్త్క్వేక్ ప్రిడిక్షన్ మేనేజ్మెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే ఎర్త్క్వేక్ మానిటరింగ్. మనకి ఎర్త్క్వేక్ వస్తుంది అనేది ముందే మనం మానిటర్ చేయొచ్చు. ఏ విధంగా అంటే యూజింగ్ సెస్మోమీటర్స్ టు మానిటర్ ఎర్త్ ట్రిమర్స్. ఒకేసారి పెద్ద ఎర్త్క్వేక్ వచ్చేది, అది వచ్చే ముందు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ట్రిమర్స్ జరుగుతూ ఉంటాయి, చిన్న షేక్స్, అవి మనం సెస్మోమీటర్స్ యూజ్ చేసి మెజర్ చేయొచ్చు అనమాట. సో అక్కడ ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది అని ముందుగా చెప్పొచ్చు కొంతవరకు. బై దీస్ ఎక్స్పర్ట్స్ నో ద ఎర్త్క్వేక్స్ ఆర్ లైక్లీ టు హ్యాపెన్. హవర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ వెన్ దే విల్ హ్యాపెన్. చెప్పొచ్చు, బట్ ఎగ్జాక్ట్లీ ఏ టైంలో అవుతుంది అనేది మాత్రం చెప్పలేము. A real-time seismic monitoring network consisting of 17 broadband stations for monitoring of earthquakes is set up to estimate earthquake parameters. ఈ బ్రాడ్బ్యాండ్ స్టేషన్స్ ద్వారా మనం ఎర్త్క్వేక్ పారామీటర్స్ని కొన్ని ఎస్టిమేట్ చేస్తున్నాం అనమాట విత్ ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైమ్. సో సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్స్ ఆర్ బీయింగ్ ఆటో లొకేటెడ్ అండ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ సెంట్ విత్ ఇన్ 15 minutes.
using both Indian and global seismic stations configured into the network. Next, a 20 station VSAT based seismic telemetry network is established for real-time monitoring and reporting of seismic activity in the northeastern region of India. Northeastern region కూడా ఎర్త్క్వేక్ జోన్లో ఉంది కనుక అక్కడ VSAT బేసిస్ సెస్మిక్ టెలిమెట్రీ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు మానిటర్ చేయడానికి. నెక్స్ట్, ఎర్త్క్వేక్ ప్రీకర్సర్ స్టడీస్. మనకి ఆల్రెడీ ఇంతకుముందు చాలా ఎర్త్క్వేక్స్ వచ్చాయి. సో అవి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ చేసుకొని అనాలిసిస్ చేయాలి అని చెప్పి నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఎర్త్క్వేక్ ప్రీకర్సర్స్ వాజ్ లాంచ్డ్ టు అడాప్ట్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండ్ టు అనలైజ్ వెరైటీ ఆఫ్ ఎర్త్క్వేక్ ప్రీకర్సర్ ఫినోమినా ఇన్ క్రిటికల్ సెస్మోటెక్టోనిక్ ఎన్విరాన్మెంట్స్. ఎక్కడెక్కడైతే వచ్చాయో అక్కడ కొన్ని స్టడీస్ జరిపించింది అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మల్టీ పారామెట్రిక్ జియో ఫిజికల్ అబ్జర్వేటరీస్ హ్యావ్ బిన్ సెటప్ అట్ గుట్టు, షిల్లాంగ్ అండ్ కోయినా. ఇవన్నీ ఇంతకు ముందు వచ్చిన మేజర్ ఎర్త్క్వేక్ రీజియన్స్ అనమాట. అక్కడ స్టడీస్ జరిపించింది టు మోనిటర్ వేరియస్ ఎర్త్క్వేక్ ప్రీకర్సరీ ఫినామినా సచ్ ఎస్ సెస్మిక్ ప్యాటర్న్స్. అక్కడ సెస్మిక్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అలాగే క్రస్టల్ డిఫార్మేషన్స్, అంటే ఆ ఏరియాస్లో వచ్చింది కనుక ఎర్త్క్వేక్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడో వచ్చే అవకాశం ఉంది. సో అందుకని అక్కడ ఆ ఏరియాస్లోని సెస్మిక్ ప్యాటర్న్స్ ఎలాగోన్నాయో స్టడీ చేస్తున్నారు, అలాగే గ్రావిటీ అనామలీస్ ఎలాగోన్నాయో స్టడీ చేస్తున్నారు. సో అలాంటి టైప్ ఆఫ్ అనామలీస్ ఇంకెక్కడైనా వస్తే ఇంక వేరే రీజియన్లో అదొక ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ అని చెప్పొచ్చు అనమాట. అక్కడ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ చేంజెస్, ఈ విధంగా హైడ్రోకెమికల్ చేంజెస్, రాడాన్, హీలియం అనామలీస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ప్రిలిమినరీ అనాలిసిస్ జరిపి ఆ డేటా గ్యాదర్ చేసుకొని షార్ట్ టర్మ్ ఫోర్కాస్ట్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఫోర్కాస్టింగ్ అంటే అదే మెజర్ ఈ విధంగా ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నారు అనమాట అక్కడ లోకల్ అథారిటీస్కి. వీటిని ప్రీకర్సర్ స్టడీస్ అంటాం. మైక్రోజోనేషన్ స్టడీస్. నెక్స్ట్, సెస్మిక్ మైక్రోజోనేషన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ subdividing a potential seismic or earthquake prone area into zones. ఒక ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాలో ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదొక అర్బనైజ్డ్ ఏరియా అనుకోండి, దాన్ని సెస్మిక్ మైక్రోజోనేషన్ ప్రాసెస్ ద్వారా డివైడ్ చేస్తారనమాట. సో కొన్ని ఈ ఏరియా ఇక్కడ ఇది ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ అయితే కనుక ఈ ప్లేసెస్ని వదిలేస్తారు, అక్కడ ఏ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరపదు. దానివల్ల చాలా వరకు జరిగే డిసాస్టర్ని మిటిగేట్ చేయొచ్చు అనమాట. ఇట్ హెస్ డైరెక్ట్ అప్లికేషన్ డిసాస్టర్ మిటిగేషన్, మేనేజ్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, ప్లానింగ్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్, రిస్క్ అసెస్మెంట్, డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ని కాపాడుకోవచ్చు, హెవీ ఇండస్ట్రీని కాపాడుకోవచ్చు, అలాగే పబ్లిక్ యూటిలిటీస్ అండ్ సెస్మిక్ సర్వీసెస్ని కరెక్ట్గా మనం అక్కడ పబ్లిక్ యూటిలిటీస్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ ఉంటే దాన్ని అక్కడ బిల్ చేయకుండా వేరే జోన్లో సేఫ్ జోన్లో బిల్ చేయొచ్చు అనమాట. సెస్మిక్ మైక్రోజోనేషన్ అకౌంట్స్ ఫర్ లోకల్ వేరియేషన్స్ ఇన్ జియాలజీ, లోకల్ సాయిల్ ప్రొఫైల్ ఎక్సెట్రా. ఈ విధంగా మనం ఎర్త్క్వేక్ ప్రిడిక్షన్ మేనేజ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ల్యాండ్ స్లైడ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ రాక్, ఎర్త్ ఆర్ డెబ్రిస్ డౌన్ ఎ స్లోప్డ్ సెక్షన్ ఆఫ్ ద ల్యాండ్. డెబ్రిస్ ఫ్లోస్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ మడ్ ఫ్లోస్, మడ్ స్లైడ్స్ అంటాం. రాక్ ఫాల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద కామన్ ల్యాండ్ స్లైడ్ టైప్స్. లేదా ఒక హిల్ ఉందంటే ఇక్కడ ఏదైనా పెద్ద డెబ్రిస్ ఉందంటే ఇదంతా కూడా మూవ్ అయ్యి కింద పడిపోతే దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ అంటాం అనమాట. ఇది ఎలా పడిపోద్ది అంటే మెయిన్లీ డ్యూ టు రెయిన్ వల్ల కానీ హెవీ రెయిన్ఫాల్ వచ్చిన ఎర్త్క్వేక్స్ వల్ల, వాల్కనోస్ వల్ల లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అదర్ ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రిల్లింగ్ యాక్టివిటీ, అవి అన్నీ కూడా స్లోప్ని అన్స్టేబుల్గా చేస్తాయి అనమాట. స్టేబుల్గా ఉన్న దీన్ని ఇక్కడ ఏమైనా డ్రిల్లింగ్ చేస్తే ఏదైనా అది దేని బ్యాలెన్స్ చేసుకొని డెబ్రిస్ అంతా ఇక్కడ ఉందో ఆ బ్యాలెన్స్ అనేది తప్పిందంటే ఖచ్చితంగా ఇంకా గ్రావిటీ వల్ల అది కిందకి డ్రాగ్ అయిపోద్ది అనమాట. సో కిందకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ చుట్టూ ఉన్న పాపులేషన్ కానీ ఇక్కడ బై రోడ్ మీద ఏమైనా వెహికల్స్ వెళ్ళినా సరే అవన్నీ డ్యామేజ్ అవుతాయి. ఎర్త్క్వేక్ షేకింగ్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ల్యాండ్ స్లైడ్స్ అండర్ వాటర్. అదే కనుక ఈ ల్యాండ్ స్లైడ్స్ అండర్ వాటర్లో వస్తే వాటిని సబ్మరీన్ ల్యాండ్ స్లైడ్స్ అంటాం. ఇవి సునామీస్ని కాస్ట్ చేస్తాయి అన్నమాట. మీ అందరికీ తెలుసు సునామీస్ ఎప్పుడైనా వస్తే కోస్టల్ ఏరియాస్ చాలా డ్యామేజ్ అయిపోతాయి. అదే ఇండియన్ సినారియోలో ల్యాండ్ స్లైడ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇండియా ఇస్ వల్నరబుల్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ విచ్ కాజింగ్ సిగ్నిఫికెంట్ డిస్ట్రక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్స్ అండ్ ప్రాపర్టీ. ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ మౌంటైన్ చైన్ ఆన్ ద ఎర్త్. మీ అందరికీ తెలుసు హిమాలయాస్ విచ్ ఆర్ ఫార్మ్డ్ మెయిన్లీ డ్యూ టు కొలిజన్ ఆఫ్ ఇండియన్ అండ్ యురేషియన్ ప్లేట్ అండ్ ద నార్త్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ప్లేట్ టువర్డ్స్ చైనా. మనకి హిమాలయాస్ చైనా వైపు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అన్నమాట అవి. సో దే కాజెస్ కంటిన్యూస్ స్ట్రెస్ ఆన్ ద రాక్స్ రెండరింగ్ దమ్ అన్స్టేబుల్ అండ్ ప్రోన్ టు ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఎర్త్క్వేక్స్. సో ఆబ్వియస్లీ అది మూవ్ అవుతుందంటే మౌంటైన్ సిస్టము అక్కడ చాలా ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఎర్త్క్వేక్ జోన్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఎర్త్క్వేక్స్లో చూసాం మనం. సో అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ ఉంటాయి.
Landslides and avalanches are among the major hydrogeological hazards that affect large parts of India. Himalayas, northeastern heat ranges, western Ghats, Nilgiris, eastern Ghats, Vindhyas are prone to landslides in India. Next, northeastern region is badly affected by the landslide problems. Northeastern region చాలా ఎక్కువగా landslides వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అక్కడ చాలా వెరైటీ ఆఫ్ ల్యాండ్స్లైడ్స్ వస్తూ ఉంటాయి. ల్యాండ్స్లైడ్స్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ డిస్ట్రిక్ట్లోని సిక్కిం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం పోజ్ క్రోనిక్ ప్రాబ్లమ్స్ కాజింగ్ రికరింగ్ ఎకనామిక్ లాసెస్ వర్త్ బిలియన్స్ ఆఫ్ రూపీస్. ఈ ల్యాండ్స్లైడ్స్ వల్ల ఈ రీజన్స్ ఆల్రెడీ అండర్ డెవలప్డ్ రీజన్స్, బట్ స్టిల్ ఈ ల్యాండ్స్లైడ్స్ వల్ల చాలా ఎకనామిక్ లాస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ స్టేట్స్ అన్నీ కూడా. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్లైడ్స్ అక్కర్ డ్యూ టు హెవీ రెయిన్ఫాల్. Most of the landslides cause heavy rainfall. Majority of the landslide prone areas are located in earthquake prone seismic zones, that is zone 4 and 5 in India. Next, landslides prediction management. మీ అందరికీ తెలుసు ఎన్డీఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇది ఒక టాస్క్ ఫోర్స్ వేసింది ఇన్ ఆర్డర్ టు ఫార్ములేట్ నేషనల్ లోకల్ లెవెల్ స్ట్రాటజీ ఫర్ ల్యాండ్స్లైడ్ రిస్క్ రిడక్షన్. అయితే నేషనల్ ల్యాండ్స్లైడ్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ డాక్యుమెంట్ అనేది తీసుకొచ్చింది. దీని ద్వారా నేను ట్రైంగ్ టు అడ్రస్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ల్యాండ్స్లైడ్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ సచ్ యాజ్ హజార్డ్ మ్యాపింగ్. ఎక్కడెక్కడైతే ల్యాండ్స్లైడ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో వాటిని మ్యాప్ చేస్తారు. మానిటరింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్, రెగ్యులేషన్స్ అండ్ పాలసీ, స్టెబిలైజేషన్, మిటిగేషన్ ఆఫ్ ల్యాండ్స్లైడ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ ద్వారా ఈ పారామీటర్స్ని ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని ల్యాండ్స్లైడ్స్ని tackle చేస్తున్నారు. దిస్ స్ట్రాటజీ డాక్యుమెంట్ emphasizes specific recommendations for the concerned nodal agency, ministries and departments and other stakeholders so as to avoid to reduce the impact of the future landslide calamities. అక్కడ ఉన్న నోడల్ ఏజెన్సీస్కి, స్టేట్స్కి, డిపార్ట్మెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అక్కడ అర్బనైజేషన్ యాక్టివిటీని స్టాప్ చేస్తారు, డ్రిల్లింగ్ యాక్టివిటీని స్టాప్ చేస్తారు, అలాగే ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీని జరగకుండా చూస్తారు. వీటి వల్ల ల్యాండ్స్లైడ్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ల్యాండ్స్లైడ్ ప్రోన్ స్టేట్స్ ఉంటాయో అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా ప్రొవిజన్స్ అనేది తీసుకొస్తున్నాయి. ల్యాండ్స్లైడ్స్ని మేనేజ్ చేయడానికి వాళ్ళ బడ్జెట్లో అలొకేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా ల్యాండ్స్లైడ్స్ని ప్రిడిక్షన్ మేనేజ్మెంట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్, సునామీస్ ఆర్ జైంట్ వేవ్స్ కాజ్డ్ బై ఎర్త్క్వేక్స్ ఆర్ వాల్కనిక్ ఎరప్షన్స్ అండర్ ద సీ. సీలో వచ్చే ఎర్త్క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల జైంట్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. అవే సునామీస్ అంటాం అనమాట. మోస్ట్లీ ఆస్ట్రాయిడ్స్, ఎప్పుడైనా ఆస్ట్రాయిడ్స్ పడినా, మిటియర్స్ పడినా కూడా సునామీస్ వస్తాయి. సునామీ అనేది ఒక జపనీస్ వర్డ్, అంటే హార్బర్ వేవ్. సునామీస్ టిపికల్లీ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ వేవ్స్ దట్ రష్ షోర్ లైక్ ఏ ఫాస్ట్ రైజింగ్ టైడ్గా వస్తుంది అనమాట విత్ పవర్ఫుల్ కరెంట్స్. వెన్ సునామీ అప్రోచ్ ద షోర్ దే బిహేవ్ లైక్ ఏ వెరీ ఫాస్ట్ మూవింగ్ టైడ్ దట్ ఎక్స్టెండ్స్ మచ్ ఫార్దర్ ఇన్లాండ్ దాన్ నార్మల్ వాటర్లో కన్నా వన్స్ షోర్ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా దూరం వరకు ట్రావెల్ చేస్తాయి అనమాట సునామీస్. వన్స్ ల్యాండ్కి రీచ్ అయిన తర్వాత చాలా దూరం వరకు ట్రావెల్ చేస్తాయి. ఇఫ్ ద వాటర్ రిసీడ్స్ ఆర్ మూవ్స్ అవే ఫ్రమ్ ద కోస్ట్, ఇది ఒక ఇండికేషన్ అనమాట. ఎప్పుడైనా వాటర్ కోస్ట్ నుంచి వెనక్కి వెళ్ళింది అంటే ఆఫ్టర్ అన్ ఎర్త్క్వేక్ ఇట్ మీన్స్ దానికి మీనింగ్ ఏంటంటే బిగ్ సునామీ అనేది కోస్ట్ని అప్రోచ్ అవుతుంది అని. నెక్స్ట్, ఇండియన్ సినారియో. ఇండియాలో మీ అందరికీ తెలుసు 2004లో సునామీ వచ్చింది ఇండియన్ ఓషన్లో. The tsunami that occurred during 2004 Sumatra and Andaman was mainly due to earthquake. The earthquake వల్ల వచ్చింది tsunami. The earthquake and resulting tsunami in the Indian Ocean affected many countries. చాలా కంట్రీస్ని ఎఫెక్ట్ చేసే నాట్ ఓన్లీ ఇండియా. అవి ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియా ఇంక్లూడింగ్ ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయిలాండ్, మాల్డీవ్స్, సోమాలియా, మయన్మార్, మలేషియా, సియాచిల్స్ అండ్ అదర్స్. మెనీ అదర్ కంట్రీస్ ఎస్పెషల్లీ అక్కడ చుట్టుపక్కల ఉన్న అవే కాదు, ఆస్ట్రేలియా, యూరోప్లో ఉన్న చాలా కంట్రీస్ కూడా క్యాజువాలిటీస్ని ఫేస్ చేసే. వాళ్ళు ఎలా చేశారు అంటే ఆ సునామీ వచ్చిన టైంకి అక్కడ టూరిజం ఉంది కదా, అదంతా టూరిజం ఏరియా, ఇండస్ట్రీ, జావా, సుమత్రా ఐలాండ్స్. సో అక్కడ చాలామంది సిటిజన్స్ నుంచి విజిట్ చేశారు వాళ్ళ హాలిడేస్ టైంని స్పెండ్ చేయడానికి. దానివల్ల ఆ సునామీ వాళ్ళు చాలామంది చనిపోయారు అనమాట వాళ్ళు కూడా. ఇండోనేషియా వాజ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ అయితే ఆ సునామీ వల్ల. ద డిసాస్టర్ ఇన్వైటెడ్ అటెన్షన్ ఆఫ్ ఈ డిసాస్టర్ ఎఫెక్ట్ అయిన కంట్రీస్ అందరి అటెన్షన్ని గ్యాదర్ చేసింది. దానివల్ల అందరూ రెస్పాండ్ అయ్యి ఈక్వల్గా సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ద ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఫర్ హ్యాండ్లింగ్ ద సునామీ డిసాస్టర్స్. సునామీ ప్రిడిక్షన్ మేనేజ్మెంట్ మన ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డిసాస్టర్స్ అన్నింటినీ మేనేజ్ చేస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ టుక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ
and established the Indian Tsunami Early Warning System (EWS) for mitigation of such disasters under the control of Indian National Center for Ocean Information Services in COIS అంటాం. ఇది హైదరాబాద్లో ఉంది. దీని కంట్రోల్లోని ఈ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? October 2007. This system comprises of a network of seismic stations. This system comprises of network of seismic stations including international stations to compute earthquake parameters, simulated scenarios of travel time and run-up heights at 1800 coastal locations in the Indian Ocean, observing platforms of sea level variations both in deep sea and coast. It also comprises of robust communication and dissemination system, data center and decision support system. ఇవన్నీ కూడా ఈ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫీచర్స్ అన్నమాట. ఇన్ ద లాస్ట్ 3 yearsలో మెనీ ఎర్త్క్వేక్స్ వచ్చాయి విచ్ ఆర్ మోర్ దెన్ 7 magnitude. విచ్ కెన్ కాజ్ సునామీ. బట్ ఈ సిస్టమ్ యూజ్ చేసుకొని ఇన్ ఆల్ సచ్ కేసెస్ నెససరీ అడ్వైజరీస్ అనేది ఆ కన్సర్న్డ్ కంట్రీస్కి వితిన్ 10 minutesలో పంపించారు. దానివల్ల చాలా డ్యామేజ్ జరగకుండా ప్రివెంట్ చేశారనమాట. ఈ సిస్టమ్ని మనం రీజనల్ సునామీ సర్వీస్ ప్రొవైడర్ అని అంటాం ఫర్ ద ఇండియన్ ఓషన్ రీజన్ విచ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ద అదర్ కంట్రీస్ ఇన్ ద ఇండియన్ ఓషన్. సెస్మిక్ అండ్ సీ లెవెల్ డేటా ఆర్ కంటిన్యూస్లీ మానిటర్డ్ బై ద ఎర్లీ వార్నింగ్ సెంటర్ యూజింగ్ కస్టమ్ బిల్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ ఏఐ కూడా యూజ్ చేసి మనకి సెస్మిక్ డేటాని సీ లెవెల్ డేటాని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారనమాట. దట్ జనరేట్స్ ఆబ్వియస్లీ ఏఐని యూజ్ చేస్తున్నారు కనుక ఆటోమేటిక్గా అలారమ్స్ని జనరేట్ చేస్తుంది వెన్ ఎవర్ ద ప్రీసెట్ థ్రెషోల్డ్ ఈజ్ క్రాస్డ్. And then ఆ తర్వాత it provides timely advisories to vulnerable community by means of latest communication methods. Next, the 2004 tsunami also prompted NDMA to formulate tsunami risk management guidelines. 2004 tsunami తర్వాత నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 2005లో ఫామ్ అయింది. అయితే ఇది సునామీ రిస్క్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ని తీసుకొచ్చిందనమాట. ఇందులోని వేరియస్ ఏజెన్సీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సునామీ రిస్క్ ప్రిపేర్డ్నెస్, మిటిగేషన్ అండ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలో గైడ్లైన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. దీస్ గైడ్లైన్స్ రికమెండ్స్ ప్రాక్టికల్ అండ్ ఎఫెక్టివ్ వేస్ ఆఫ్ అవేర్నెస్ జనరేషన్, కెపాసిటీ బిల్డింగ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ R&D ఫర్ బెటర్ సునామీ రిస్క్ మేనేజ్మెంట్. A strong mechanism has been recommended for effective emergency response. Effective emergency response రికమెండ్ చేసిందనమాట. అయితే ఇందులో ఈ ఎఫెక్టివ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్లో ఎవరిని ఇన్వాల్వ్ చేస్తారంటే ఇమ్మీడియట్గా అక్కడ లోకల్ పోలీస్ నెట్వర్క్ని, సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ని, అలాగే అక్కడ దగ్గరలో అవైలబుల్గా ఉన్న హోమ్ గార్డ్స్ని, స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ని, నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని చాలా ఎఫెక్టివ్గా ఎమర్జెన్సీ కేసెస్లో రెస్పాండ్ అవుతారనమాట. సో NDMA అనేది ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాం ఈ వీడియో. Thank you very much. Please subscribe to YouTube channel of Groups Master and also press the bell icon for regular updates and notifications. Like this video and share this video with your friends. Thank you.